పోరాటం ఈ రోజుతోని 9వ రోజుకు చేరుకుంది. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు మందమారి ఏరియాకు సంబంధించిన వర్క్షాపు స్టోరు వద్ద కార్మికులు ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. 200 కుటుంబాలు అంటే 1000 మంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి. దీన్ని మానవతా దృక్పథంతోనైనా ఏరియా జీఎం గారు ఆలోచించి ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. ఏదైతే టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ ఈవెంట్స్ పెడతామని ప్రకటన చేసిరో దాన్ని వెంటనే ఆ టెండర్ నుండి రద్దు చేయాలి. కొత్త టెండర్ యథావిధిగా పిలిచి 126 పోస్టులు తగ్గకుండా ఈ 213 మందికి ఉపాధి కల్పించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోరాటాన్ని మీరు వ్యక్తిగతంగా చూడకుండా మా కడుపు కోతగా చూడాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, కార్మిక శాఖ మంత్రి గారు స్పందించి జిఎం గారితో ఒక సమావేశంలోనే బహిరంగంగా మాట్లాడడం మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మాటల వరకే పరిమితం కాకుండా అది మా కార్యరూపకంగా మారి మాకు ఉపాధి కల్పించే విధంగా చూడాలని, దీని మీద ఫాలోఅప్ జిఎం గారి దగ్గర ఫాలోఅప్ జరిగేలాగా చూసి మా అందరినీ ఉపాధిలోకి తీసుకునేలాగా చర్యలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇలాగే నిరీక్షణ జరిగితే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకో రూపంలో కూడా మార్చడానికి కార్మికులు వెనుకాడే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల నుండి ఉపాధి లేక, జీతాలు లేక కుటుంబాలు చాలా ఇబ్బంది పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా సానుకూలంగా ఆలోచించి కాంట్రాక్ట్ కార్మికుల బతుకుల మీద, పొట్టల మీద కొట్టద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ మేమంతా రేపటి నుండి జరిగే కార్యక్రమాలకు విజయవంతంగా కార్మికులు కూడా మద్దతుగా రావాలని, అలాగే ఇక్కడున్న గెలిచిన సంఘాలు కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు కావచ్చు, ఇతర కార్మిక సంఘాలు కూడా ఈ న్యాయమైన పోరాటానికి, ఈ కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా నిలవాలని మరోసారి అందరి తరపున కార్మికుల అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా బాగా కష్టపడతాను. మీ అందరికీ మీ కష్టం ఎల్లవేళలా ఉంటుంది. ఇదే పోరాటం ఇట్లనే పోతే మీకు కంపల్సరీ సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ అందరి మద్దతు ఉన్నది. ఎల్లవేళలా మీకు మంచి జరుగుతుంది. ఇంకొకసారి ఒక 5 రోజులు గ్యాప్ ఇచ్చి వివేక్ ఇంటి దగ్గర కూడా ఒకసారి పోయి వస్తే మీకు కంపల్సరీ సక్సెస్ అక్కడికెళ్ళే పోనీ ఇక్కడికి వస్తుంది. ఈ జీఎంతోనే మన దెబ్బల దగ్గర ఏం లేదు. పాపం అందరు సార్లు కూడా కావాలి అనుకుంటాను. మనం వాళ్ళకు ఎట్లాంటి మంచి పనులు చేసినాం కాబట్టి వాళ్ళకు ఉన్నది కాబట్టి అసలు మెయిన్ ఎత్తనే స్విచ్లు అన్నీ వెళ్తాయి. ఒక స్విచ్ ఆ స్విచ్ ఈ స్విచ్ అన్నీ వేసుకుంటే ఒక మెయిన్ ఎత్త అయిపోతుంది, అన్నీ వెళ్తాయి. అటువంటిది మీరు మంచిగా సక్సెస్ కావాలని నేను మనసుతో కోరుకుంటాను. నాకు కూడా బాగా చాలా బాగా అనిపిస్తాను. మీరు ఇక్కడనే 15 years నుంచి నేను డ్రైవర్ చేస్తాను. మేము కూడా ఇటువంటి పోరాటాలు బాగా చేసినాం ఇదే సిఐటితో చేసి ఇట్లా మేము ఇట్లా ఇది చేస్తాను. మీరు కూడా విడిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఏది అడ్డంకులు వచ్చినా కానీ విడిపోవద్దని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొత్తం ఎర్ర జెండా వేసుకొని వస్తాను కదా రోజు.
చూడనా ఫ్లిక్కర్ చూపెట్టు ఫ్లిక్కర్ చూపెట్టు ఓకే రాసుకుంటే ఏమవుతుంది? ठीक है नहीं इनको पట్టుకో